ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. గత 7-8 దినాలుగా ఎపిసోడ్ సహకారులు లేరు. దయచేసి మీరు ప్రార్థించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము మీది, ప్రజలు మీ ప్రజలు. మీ వాక్యము చేత మీరు ప్రజలను ఆశీర్వదించాలని కోరి ప్రార్థిస్తున్నాము. మీ దివ్య హస్తాలకు మమ్మలను సమర్పించుకుంటున్నాము. మీ చేతులలో మా ప్రేక్షకులను ఉంచుతూ వాక్యము చేత వారిని దీవించమని యేసు ప్రభువు నామమున ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, ఈ దొడ్డివి కాని గొర్రెలు నాకు కలవు. నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలను నేను పేరు పెట్టి పిలుచుదును. ద్వారపాలకుడు గొర్రెల కాపరికి తలుపు తీయును. అన్యుల స్వరము నా గొర్రెలు వెంబడించవు. ఈ మాటలన్నీ యేసు 10వ అధ్యాయంలో 16 వచనాల్లో పలికారు. 17వ వచనం దగ్గరకు వచ్చేప్పటికీ, నేను దానిని మరలా తీసుకునేటట్లు నా ప్రాణం పెడుతున్నాను, అందువలననే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు యేసును ప్రేమించడానికి ఒక రీజన్, ఒక కారణం. నేను మరలా దానిని తీసుకున్నట్లు నా ప్రాణం పెడుతున్నాను. నేను మరలా దాన్ని తీసుకున్నట్లు నా ప్రాణం పెడుతున్నాను. యేసు తన ప్రాణాన్ని పెడుతున్నాడు. యేసు ప్రాణాన్ని ఎవరూ తీయటం లేదు. యేసు ప్రాణాన్ని దేవుడు కూడా తీయటం లేదు. యేసు ప్రాణాన్ని యేసే పెడుతున్నాడు. అది త్యాగము. యేసు తన ప్రాణాన్ని పెట్టి తిరిగి తాను తీసుకుంటాడు. ప్రాణమును పెట్టి తిరిగి తీసుకునే అధికారం ఒక దేవునికే ఉంటుంది. ఆయన దేవుని కుమారుడు, నరుడయ్యాడు. నరుడెందుకయ్యాడు? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. మనమందరము రక్తమాంసాలు కలిగిన వారమై పాపము చేసి పాపమునకు దాసులమయ్యాము. మరణానికి లోబడ్డాం. మరణదాస్యానికి లోబడిన మనలను మరణం నుండి విడిపించడానికి ప్రత్యామ్నాయంగా దేవుని కుమారుడు అయిన వాక్యమైన యేసు శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు. రక్తమాంసాల్లో ఆయన పాలిభాగస్థుడు అయ్యాడు. యేసు రక్తమాంసాలలో పాలిభాగస్థుడు అయ్యాడు. కన్యక గర్భాన ఆయన నరావతారాన్ని ధరించాడు. కన్యక యొక్క అండాన్ని వినియోగించుకోలేదు. వాక్యం శరీరాన్ని ధరించుకుంది అంతే. స్త్రీ పురుషుల సంయోగము వలన కలిగేటువంటి పిండము నుండి మానవుడు వస్తాడు. కానీ యేసు అట్టివాడు కాడు. మరియ అండాన్ని ఆయన వాడుకోలేదు, మరియ గర్భాన్ని వాడుకున్నాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుందన్నాడు. ఇది ప్రపంచ వింతలు మించినటువంటిది. దీని యందు ఏ శాస్త్రము ఇది ఎట్లు సంభవించినో తెలుసుకునేటువంటి అవకాశం లేనే లేదు. దేవుని శక్తి ఎరిగినవాడు దీన్ని అంగీకరిస్తాడు. దేవుని వాక్కు శరీరాన్ని ధరించి నరునిగా కన్యక గర్భాన్ని నుండి వచ్చాడు. ఆయన పరిశుద్ధుడు.
పరిశుద్ధుడు అనగా జన్మ పాపము లేనివాడు. జన్మ పాపము మానవునికి ఎక్కడి నుండి సంక్రమిస్తోంది? పురుషుడు లేకుండా గర్భధారణ జరగదు. పురుషుని నుండి వచ్చినటువంటి జీవకణం స్త్రీ నుండి వచ్చినటువంటి అండం పిండంగా మారుతుంది. కనుక మానవ దేహం పాపుల యొక్క కంట్రిబ్యూషన్. పాపాన్ని జీవితంలో, హృదయంలో, స్వభావంలో కలిగిన వారి కంట్రిబ్యూషన్. కాబట్టి యేసునకు ఆ కంట్రిబ్యూషన్ లేదు. అందుకే ఆయన పరిశుద్ధుడు, పాపరహితుడు. లోకములో ఆయన ఒక్కడే పాపరహితుడు. ప్రాచీన పాప స్వభావం లేనివాడు ఆయన ఒక్కడే. ప్రతి మానవుడు ప్రాచీన పాప స్వభావం కలిగి పాపం చేస్తున్నవాడే. దానికి ఎవరు ఎక్సెప్షన్ కాదు. ఈ నరావతారి అయినటువంటి యేసు మానవుల పక్షంగా పాప క్షమాపణార్థం మానవ పాపాన్ని తన శరీరం మీద మోపబడిన వాడై పాపముగా మారి దేవుని శిక్షను అనుభవించి తాను పరిశుద్ధుడు కనుక దేవునితో తిరిగి తాను సమాధానపడగలిగాడు. రికన్సిలియేషన్ విత్ గాడ్, సమన్వయం చేశాడు దేవునితో. మొదటి ఆదాం చేయలేకపోయింది, కడమ ఆదాం అదే చేసి చూపించాడు. అందుకని అంటున్నాడు, నేను దానిని మరలా తీసుకునేటట్లు నా ప్రాణాన్ని పెట్టేస్తున్నాను. ఇందుని బట్టే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, యేసు తన ప్రాణం పెట్టే విషయం వాలంటరీ. ఆయన యొక్క సొంత ఇష్ట ప్రకారం జరుగుతోంది. గాడ్ ద ఫాదర్ డిడ్ నాట్ డిమాండ్ జీసస్ టు గివ్ హిజ్ లైఫ్ ఫర్ ద సిన్నర్స్. Jesus independently came forward to give his life to the sinners. యేసు తన ప్రాణాన్ని ఇవ్వటానికి స్వతంత్రంగా ముందుకు వచ్చాడు తప్ప మరొకటి కాదు. గుర్తుపెట్టుకోండి. కనుక ఆయన బాహువు ఆయనకు సహాయం చేసెను అంటే అర్థం అదే. ఆయన బాహువు యేసు ఆయనకు సహాయం చేశాడు అంటే అర్థం ఏమిటి? ఆయన యొక్క గుణలక్షణాల నెరవేర్పులో ద్వితీయ వ్యక్తిగా ఉన్న క్రీస్తు నరునిగా అవతరించాడు. తన ప్రాణం పెడుతున్నాడు. గొర్రెల కొరకు నా ప్రాణం పెడుతున్నాను, నేను మరలా దాన్ని తీసుకుంటాను. ఎవడు నా ప్రాణం తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెడుతున్నాను. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెడుతున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం ఉంది, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం ఉంది. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని అనెను. యేసు ప్రాణం పెట్టడం పెట్టకపోవటం తన స్వచిత్తం. యేసు ప్రాణం పెట్టడం పెట్టకపోవటం ఆయన ఇష్టమే. ఆయన ప్రాణం పెట్టడానికే ముందుకు వచ్చాడు. మానవుడు ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డు. ఆయన వచ్చిన ఉద్దేశమే ప్రాణం పెట్టడం కనుక తన చిత్తాన్ని పక్కన పెట్టి దేవుని చిత్తానికి లోబడ్డాడు. యేసు పరిశుద్ధ శరీరం మీద దేవుడు పాపాన్ని మోపటానికి ఇష్టపడినప్పుడు యేసు అంగీకరించాడు. అందుకే నీ చిత్తం సిద్ధించును అని అన్నాడు. కాబట్టి యేసు ప్రాణం పెట్టే అధికారం, వెనక్కి తీసుకునే అధికారం కలిగినటువంటి వాడు. సిలువలో 3 గంటలు అయినప్పుడు 7వ మాట పలికిన అనంతరం ఆయన ప్రాణము పోలేదు, ఆయన ప్రాణాన్ని విడిచాడు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రాణం పోలా, యేసు ప్రాణం విడిచాడు. ఆయన ప్రాణాన్ని విడిచెను, ఆయన ప్రాణమును పెట్టెను. ఇంతలోనే చనిపోయేనా అని శతాధిపతి ఆశ్చర్యపడలేదు. ఆయన మరణంతో భుజాన చెయ్యి వేసి పరదేశుకు నడిచి వెళ్ళాడు. సోదరుడా, సోదరి, ఆయన తిరిగి ప్రాణాన్ని తీసుకుంటాను, వెనక్కు తీసుకోగలుగుతాను అన్నాడు. 3వ దినాన ఆయన తిరిగి లేచాడు.
అదే వెనక్కి తీసుకోవటం అంటే పునరుద్ధానం చెందుతాడని. ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదం పుట్టెను. యేసు మాటలు లోకంలో భేదాన్ని సృష్టిస్తాయి. నా మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యేసు మాటలు ఆత్మ సంబంధమైన మాటలు. యేసు మాటలు పరలోకపు ప్రణాళికను తెలియచేసే మాటలు. యేసు మాటలు దైవ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేటువంటి మాటలు. లోకస్తులకు అవి భిన్నంగా ఉంటాయి. లోకం పాపముతో నిండింది. లోకం, దాని విలువలు, దాని యొక్క కొలతలు వేరు. లోకం ఆలోచించే విధానం, దేవుడు ఆలోచించే విధానం ఎన్నడూ ఒకటి కాదు. ఇది మీరు చాలా తేటగా గుర్తుపెట్టుకోవాలి. లోకం ఆలోచన వేరు, లోకం భిన్నంగా ఉంటుంది. లోకం అపవాది సంబంధితం. లోకం దాని యొక్క చిత్తం నెరవేర్చుకునే ఇష్టం కలిగినటువంటిది ఉంటుంది. అందుకే దేవుని మాటలు, దేవుని కుమారుని మాటలు భిన్నంగా ఉన్నాయి. ఉదాహరణ, ఇర్మియా కాలంలో దేవుడు యూదా వారిని బబులోనుకు చెరకు పొమ్మన్నాడు. బబులోనుకు చెరకు వెళ్ళమంటే వారికి కోపం వచ్చింది. దేవాలయం పడగొట్టబడుద్ది అని ప్రకటన చేస్తే కోపం వచ్చింది. 70 సంవత్సరాలు మీరు చెరలోకి వెళ్ళాలి అని అంటే కోపం వచ్చింది. దేవాలయాన్ని దూషిస్తావా? దేవాలయం పడిపోద్దంటావా? మేము శ్రమల పాలవుతామంటావా? అవును, దేవుని మాట అలా ఉంది. మరి అది చెప్పినందుకు ఇర్మియా శ్రమల పాలైపోయాడు. ఇర్మియా అంటే భేదం వచ్చేసింది. దేవుడు అలా చేయడు అనుకున్నారు. యెరూషలేమును కాపాడేవాడు యెరూషలేమును ఎందుకు పడగొట్టేస్తాడు అనుకున్నారు తప్ప, మోషే కాలంలోనే ముందస్తుగా చెప్పాడు, విగ్రహారాధనలో ఉండి మీరు పాపం చేస్తే మిమ్మల్ని దేశం నుండి బయటకు తోలేసి దేశానికి విశ్రాంతినిస్తానని చెప్పాడు. 70 సంవత్సరాలు విశ్రాంతిని సూచిస్తోంది. ఇజ్రాయేలు రాజ్యము సౌలు, దావీదు, సొలొమోను విడివడిన దేశమున ఉత్తర దక్షిణ రాజ్యాల్లో 39 రాజులు అందరూ కలిపి 490 సంవత్సరాల పాలన. 490 సంవత్సరాల్లో 70 సంవత్సరాలు విశ్రాంతి సంవత్సరాలు పాటించలేదు వాళ్ళు. ఇజ్రాయేలీయులు విశ్రాంతిని పాటించలేదు. యెరోబాము నాయకత్వంలో వారు 20 మంది రాజులను 19 మంది రాజులను కలిగి ఉన్నప్పటికీ అందరూ చెడ్డవారే. విశ్రాంతి దినాచారం లేదు. బేతేలులో బంగారు దూడలు చేసుకున్నారు. దానిలో ఒక దూడ, బేతేలులో ఒక దూడ పెట్టుకుని విగ్రహారాధన చేశారు. బహుభయంకరమైనటువంటి వ్యభిచార పాపం చేశారు. నరహంతకులుగా మారారు. క్రీస్తు పూర్వం 722లో అష్షూరుకు చెరలోనికి పోయారు. తరువాత ఫరో నెకో ఐగుప్తు రాజు యొక్క సహాయాన్ని కోరారు. ఇదంతా కూడా చరిత్రలో మనం చూస్తాం. సోదరుడా, సోదరి, యెరూషలేము ఇజ్రాయేలు దేశం ఆనాటి యూదా ఇజ్రాయేలు వారు ఉండకుండా బయటకు చెదరగొట్టబడ్డారు. కారణం ఏమిటి? దేవుని వాగ్దానాలే. అదే దేవుడు ఇలా చేస్తాడు అని అంటే నమ్మలేకపోయారు. భేదం పుట్టింది. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మాటలు కూడా ఆనాటి సమాజంలో భేదాన్ని కలుగజేశాయి. ఈనాటి సమాజంలోనూ భేదాన్నే కలుగజేస్తాయి. నేను అత్తా కోడళ్ల మధ్య అగ్ని వేయవచ్చితిని, సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చానని మీరు అనుకోవద్దు అని యేసు ప్రభువు చెప్పారు. అదేమిటండి? ఇది అక్షరార్థంగా తీసుకుంటే ఎంత అపార్థం. అత్తా కోడళ్ళ కట్ట మధ్య అగ్ని వేయటానికి వచ్చాడట యేసు ప్రభు. కాబట్టి ఆయన కొలవకండి, అత్తా కోడళ్ళు ఆయన దూరంగా పెట్టండి అని బోధిస్తున్నాడు ఈ మధ్యన ఒక క్రైస్తవేతర మత నాయకుడు. సహోదరుడా, సహోదరి, తండ్రి కుమారుడికి, కుమారుడు తండ్రికి వ్యతిరేకంగా తయారవుతారు అన్నాడు ప్రభు. ఎందుకంటున్నాడు తెలుసా? యేసును అంగీకరించినప్పుడు అత్త అంగీకరిస్తే కోడలు విభేదిస్తుందని, కోడలు అంగీకరిస్తే అత్త విభేదిస్తుందని. వారిద్దరి మధ్య అగ్నివేయ వచ్చింది అంటే ఇద్దరిలో ఒకరు నన్ను అంగీకరించినప్పుడు మరొకరికి భేదం పుడుతుంది అని చెప్పటానికి ఆయన మాట మాట్లాడాడు. యేసు మాటలను బట్టి వారిలో భేదం పుట్టెను. వారిలో అనేకులు వాడు దయ్యం పట్టినవాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వింటున్నారు అన్నారు. మరికొందరు ఇవి దెయ్యము పట్టిన వాని మాటలు కాదు,
దయ్యము గుడ్డివాడి కన్నులు తెరవగలదా అన్నారు. భేదం పుట్టింది అన్నప్పుడే 2 గుంపులు అయిపోయాయి. ఒక గుంపు అన్నారు, దయ్యం పట్టినవాడు వెర్రివాడు, వాని మాటలు ఎందుకు వింటున్నారు అని చెప్పి అన్నారు. మరొకళ్ళు అంటున్నారు, గుడ్డివాడు కన్నులు దయ్యము తెరవగలుగుతుందా, ఏమీ లేదు, ఆయన ప్రవక్త అన్నారు. చూడండి, కొందరు యేసును నమ్మారు, కొందరు యేసును సందేహించారు. శిలువ సమయానికి వచ్చేటప్పటికీ అందరూ అనుమానించారు. పునరుద్ధానానికి వచ్చేటప్పటికీ మరింత అనుమానం వారు వ్యక్తం చేశారు. ఆయనకు సంభవించిన సంభవాలు ఎవరు విశ్వసించారు? యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం 1వ వచనంలో, మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను అని యెషయా భక్తుడు 650 సంవత్సరాల క్రితమే ఇజ్రాయేలు చరిత్రను చూచి నిశ్చితంగా ఆత్మచేత ప్రవచనాన్ని చెబుతూ వచ్చాడు. ఆలయ ప్రతిష్ట పండుగ యెరూషలేములో ప్రారంభమైంది. అది శీతాకాలం. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపాన తిరుగుతున్నారు. యూదులు ఆయన చుట్టూ పోగయ్యారు. ఎంతకాలము మమ్మను సందేహపెట్టుదువు, నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పు అని అన్నారు. వాళ్ళు కూడా డైలమాలో ఉన్నారు. యేసు చేస్తున్న క్రియలు బాగున్నాయి, కానీ యేసును క్రీస్తుగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తోంది ఒక భౌతిక రాజ్య స్థాపన. ఇశ్రాయేలునకు రోమియోల నుండి విడుదల ఇచ్చేటువంటి ఒక మెస్సియా కొరకు వాళ్ళు చూస్తున్నారు, అంతే తప్ప మరొకటి కాదు. మాతో స్పష్టంగా చెప్పు, ఇప్పటికైనా లెట్ us జాయిన్ అవర్ హ్యాండ్స్ టు డెలివర్ అవర్ పీపుల్, దట్ ఈస్ దేర్ ప్లీ. వారి యొక్క వాదన ఏమిటంటే, స్పష్టంగా చెప్పాయా, నిన్ను అంగీకరిస్తాం, నిన్ను ఒప్పుకుంటాం, నిన్ను రాజుని చేస్తాం. అది వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఎంతకాలం నీవు మమ్మల్ని సందేహపెడతావు, నువ్వు క్రీస్తు అయితే మాతో చెప్పు. అందుకు యేసు, నేను మీతో చెప్పి తిని కానీ మీరు నమ్మరు, నేను మీతో చెప్పి తిని కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమునందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాయి. అయితే మీరు నా గొర్రెలలో చేరువారు గారు గనుక మీరు నన్ను నమ్మరు. నా గొర్రెలు అన్నప్పుడు నా విశ్వాసులు అని ప్రభువు చెబుతున్నాడు. నా విశ్వాసులలో మీరు చేరరు కనుక మీరు నమ్మరు. నమ్మని వారు చేరరండి. ఇది మనకు వాక్యం చెబుతున్నది. చేరని వారు నమ్మరు, నమ్మని వారు చేరరు. గుర్తుపెట్టుకోండి, యేసును నమ్మని వారు యేసును అంగీకరించరు, యేసును అంగీకరించిన వారు యేసును నమ్మరు. ఇట్స్ వెరీ సింపుల్ థింగ్. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవం ఇస్తున్నాను గనుక అవి ఎన్నడూ నశింపవు. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరించడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఈ మాటలు చాలా శక్తివంతమైన మాటలు. నేను నా గొర్రెలను ఎరుగును, అవి నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును. యేసు దేవుని కుమారుడని లేఖనాల ఆధారంగా దేవుని చేత ఏర్పరచబడిన వారు చాలా సులువుగా తెలుసుకుంటారు. ఇది యేసు చెబుతోంది. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడు వాటిని అపహరించలేడు. నా తండ్రి చేతిలో నుండి ఎవడు అపహరించలేడు అంటూ నేను తండ్రి ఏకమై ఉన్నాము అంటే తన చేతిలో నుండి ఎవరు అపహరించలేరని చెబుతున్నాడు. తండ్రి యేసు ఏకమై ఉన్నారు, విడదీయబడని వారిగా ఉన్నారు, విడదీయలేనటువంటి వారిగా ఉన్నారు. అర్థమవుతుందా? అటువంటిప్పుడు ఎవరు ఆయన గొర్రెలను అపహరించగలుగుతారు? ఆయన యందలి విశ్వాసులను ఎవరు అపహరించగలుగుతారు? యూదులు ఆయనను కొట్టాలని మరలా రాళ్ళు చేతబట్టుకున్నారు. యేసు అంటున్నారు, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలు మీకు చూపాను, వాటిల్లో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొడతారు అని అడిగాడు. తండ్రి దగ్గర నుంచి అనేక మంచి క్రియలు మీకు చూపాను, గొప్ప సూచనలు చూపాను, దేన్ని బట్టి రాళ్లతో కొడతారు? గుడ్డివానికి కళ్ళిచ్చినందుక, మూగవానికి నోరిచ్చినందుక, చెవిటివానికి చెవులిచ్చినందుక, కుష్ఠరోగం మాన్పినందుక,
మృతులను లేపినందుక, రక్తస్రావం మాన్పినందుక, దేని కొరకు కొడతారయ్యా? దానికి వాళ్ళు ఇచ్చిన జవాబు, నిన్ను ఎందుకు కొడతావంటే నువ్వు మనుషుడవయ్యుండి దేవుడనని చెప్పుకొనుటున్నావు. అర్థమైందా? యేసు ప్రభువు దేవుడని చెప్పుకోలేదు బైబిల్లో అని ఎంతోమంది ఆర్గ్యూ చేస్తున్నారు. కానీ వాక్యం ఏం చెబుతున్నది? ఆనాటి యూదులు ఏం చెబుతున్నారు? నీవు దేవుడు అని చెప్పుకొనుచున్నావు, నీవు దేవుడవు అని నీవు చెప్పుకొనుచు ఉన్నావు, నీవు దేవుని దూషిస్తున్నావు, అందుకే నిన్ను రాళ్లతో కొడతాం, మంచి క్రియలు చేసినందుకు కాదు. నువ్వు చేసిన క్రియలను బట్టి కాదు నిన్ను కొట్టేది మేము. నీ మాటల్లో నువ్వు దేవుడితో సమానంగా మాట్లాడుతున్నావు. నువ్వు తండ్రి నేను ఒకటే అంటున్నావు, తండ్రి నాలో ఉన్నాడంటున్నావు, నన్ను తండ్రి నుండి ఎవరు దూరం చేయరంటున్నావు, తండ్రి నాకు గొర్రెలను ఇచ్చాడు, అవి ఆయన చేతిలో ఉన్నాయి, ఆయన నేనే అంటున్నావు. అది విశేషం. దేవునితో నిన్ను నువ్వు సమానునిగా చేసుకుంటున్నావు, అందుకే రాళ్లతో కొడతావు. నువ్వు దేవదోషం చేస్తున్నావు. అర్థమైందండి? ఇవాళకి అదే మాట అంటున్నారు. ఇవాళకి అదే మాట దైవ దూషణ. యేసు ప్రభు దేవుడు అన్నప్పుడు దైవదూషణ. ఆనాడు యేసును దైవదూషణ చేస్తున్నా అన్నారు. ఇవాళ యేసును దేవుడు అంటుంటే క్రైస్తవుణ్ణి దైవదూషణ అంటున్నారు. నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకండి. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలో నీకు పంపిన వానితో నువ్వు దేవదూషణ చేస్తున్నావని మీరు చెబుతున్నారా? ఆయనే ప్రతిష్ఠ చేసి నన్ను పంపిస్తే ఆయన్ని మీరు ఎలా దూషణ చేశారని చెబుతారు? నా తండ్రి క్రియలు నేను చేయకపోతే నన్ను నమ్మకండి, చేసిన ఎడల నన్ను నమ్మకున్నను తండ్రి నా యందును తండ్రి యందు నేను ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకునేటట్లు ఆ క్రియలనైనా నమ్మండి అని వారితో చెప్పాను. క్రియలు బట్టైనా తండ్రి నా యందు ఉన్నాడని నమ్మండి. తండ్రి క్రియలు ఏమిటి? తండ్రి క్రియలు అంటే డివైన్ యాక్టివిటీస్, డివైన్ యాక్షన్స్, డివైన్ వర్క్స్, ఆధ్యాత్మిక సంబంధమైన, దైవ సంబంధమైన, మహిమ సంబంధమైన కార్యాలు చేస్తున్నాను. వాటిని బట్టి నమ్మండి. మరలా వాళ్ళు ఆయన పట్టుకోవాలని చూశారు, కానీ తప్పించుకుని వెళ్ళిపోయాడు. యోర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మం ఇచ్చుచూ ఉండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ ఉన్నాడు. అనేకులు ఆయన ఎదుకు వచ్చి, యోహాను ఏ సూచక క్రియలు చేయలేదు, కానీ ఈయనను గురించి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యము అని అన్నారు. అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఈ మధ్యన సోషల్ మీడియాలో అత్యధికమైన విమర్శలు. క్రైస్తవుల్లో కొందరు ఇతర మతాలకు జవాబు చెబుతున్నామని, క్రైస్తవులు కొందరు ఇతర మతస్థులు వారికి తెలిసిన దానితో ప్రశ్నిస్తున్నామని, ఒకరినొకరు పరుష పదాలతో మతాలలో ఉన్నటువంటి విశేషమైనటువంటి వాటికి వారి సొంత భావాలు చెబుతూ గందరగోళం సృష్టిస్తున్నారు. ఒకరినొకరు దూషణ పర్వం ప్రారంభిస్తున్నారు. దేవుని యొక్క వాక్యము మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మండి అనేది వ్యక్తిగతం. ఇక్కడ చాలా తేటగా చెప్పాడు, మీరు నా క్రియలు చూచి నమ్మండి అన్నాడు. ప్రతి క్రైస్తవుడు తను మారు మనసు పొంది దేవుని క్రియలు చేస్తే ప్రజలు ఆ క్రియలను బట్టి తెలుసుకుంటారు. నీ మారు మనసుకు తగిన క్రియలు నీవు చేస్తే లోకానికి నువ్వు వేరే ట్రాక్స్ పంచిపెట్టక్కర్లా, నువ్వే సువార్త ట్రాక్టర్ అవుతావు. కనుక మనలో మార్పు రాకుండా, మనలో క్రీస్తు ప్రేమ లేకుండా మనం క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నాము అని అంటే సిద్ధాంతాన్ని ప్రకటించి ఎవరిని నువ్వు ప్రభు దగ్గరికి తేలేవు. క్రీస్తు ప్రేమను పంచి మాత్రమే నీవు తీసుకొని రాగలవు. ప్రజలకు
సువార్త అందించగలుగుతాం. జీవితంలో మార్పు రాకుండా సువార్త ప్రకటన సాధ్యం కాదు. ఇవాళ మన ఆర్గ్యుమెంట్ ద్వారా మనం ఎవరిని కాలేం. విన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకడు మరొకడు విన్ అయి రిలీజియన్లోనికి ఇన్వైట్ చేయాల్సిన పని లేదు. క్రీస్తును, ఆయన మాటలను నమ్మి ఆయన వెంబడిస్తే అదే నిత్య జీవం. కనుక నో క్రిస్టియన్ కెన్ ట్రై టు కన్వర్ట్ అదర్స్. ఇతరులకు ఎవరినో మార్చాలని ట్రై చేయొద్దు. సువార్త ఇవ్వటం వరకే మన బాధ్యత. సువార్త ప్రకటన చేయటం వలన దాని నిజ అర్థాన్ని, సంపూర్ణమైన వివరణను వారి ఎదుట విశదపరిచి అది వారిని ఎన్నుకోమనాలి. ఎన్నిక వారి ఇష్టమే. అందులో ఏ భేదం లేదు. సోదరుడా, సోదరి, యేసుని వెంబడిస్తావో, యేసును తృణీకరిస్తావో అది నీ వ్యక్తిగతం. యేసును దూషిస్తావా అది కూడా నీ వ్యక్తిగతమే. యేసును నువ్వు దూషించినంత మాత్రాన నేను ఇరిటేట్ అవటం నా ఇమ్మెచ్యూరిటీ. యేసును నువ్వు దూషిస్తే, నేను నిన్ను దూషిస్తే ఐఎమ్ అన్ ఇమ్మెచ్యూర్డ్ క్రిస్టియన్. అర్థమవుతోందా? కనుక దేవుని దూషించినందున దేవుడు, నీవు దాని విషయాన ఒకరినొకరు ఎదుర్కొనే దినం ఒకటి ఉన్నది. కనుక ఐ డోంట్ నీడ్ టు డిఫెండ్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యాన్ని తూట్లు పడకూడదని నేను యత్నం చేయటం ఏంటి? ఒకటి తూట్లు పడిస్తే పడిపోవటానికి అదేమిటి? మనుషులు పుట్టించిందా? ఏమి కాదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త ప్రేమతో వివరణాత్మకంగా చెప్పటం బాధ్యత. అది మనం అబ్జర్వ్ చేయాలి. మేము దానికోసం ప్రార్థన చేస్తున్నాం. దాన్ని ఎట్లా ప్రజెంట్ చేయాలని వీలైతే పెద్ద పెద్ద వారితో కూర్చొని మాట్లాడటానికి కూడాను దైవ సేవకులు, ఉన్నతమైన వారితో కౌన్సిల్ చేస్తున్నాం, ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నాం. ఆనాటి యూదులు యేసును తిరస్కరించారు. యేసును తిరస్కరించారు, ధర్మశాస్త్రం ఎరిగిన వారే. ఇవాళ బైబిల్ తెలియని వారు తిరస్కరించడంలో అర్థం అది కొత్త ఏమి కాదు, విశేషమేం కాదు. నేను ముగిస్తూ చెబుతున్నాను, యేసును నమ్మటం, నమ్మకపోవటం నీ స్వచిత్తం. యువర్ ఇండిపెండెంట్ విల్, యూ హ్యావ్ దట్ చాయిస్, నో కంపల్షన్. దాని కొరకేమి ఒక ప్రయత్నం లేదు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానమున యేసును అంగీకరించుటకు దేవుని క్రియలు ఆయన చేయుట ఒక కారణంగా చూయించారు. కనుక మేము కూడా క్రీస్తును అంగీకరించుటకు, క్రీస్తును పోలి నడుచుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయం. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.